తొలి వెలుగు రఘు జనాలను కన్ఫ్యూజ్ చేసిన అతిపెద్ద పాయింట్ గురించి మనం మొదటగా మాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఖాళీగా ఉన్న ప్రభుత్వ చెరువుల్లోకి వెళ్ళి ముళ్ళ కంపలు క్లీన్ చేసి కంచెలు వేసి తన పేరు మీద నేరుగా మొట్టమొదటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. జన్వాడలోని సర్వే నంబర్ 706లో ఉన్న ఆ భూమి 2014 కంటే ఎన్నో దశాబ్దాల క్రితమే ప్రభుత్వ రికార్డులో ప్రైవేట్ పట్టా భూమిగా నమోదై ఉంది. ఆ పాత పట్టా భూమిని 15/12/2014 తేదీన ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 సెక్షన్ 54 ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. అలాగే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 17 ప్రకారం ప్రభుత్వానికి పన్నులు కట్టి మరీ రిజిస్టర్డ్ సేల్ డీడ్ నమోదు చేయించుకున్నారు. చట్టం ప్రకారం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటేనే లాఫుల్ ఓనర్షిప్. కబ్జా చేసిన భూమికి ఏ సబ్ రిజిస్టర్ అయినా అధికారిక డాక్యుమెంట్ ఎలా ఇస్తాడు? తన సినిమాల ద్వారా కష్టపడి సంపాదించిన వైట్ మనీతో దశాబ్దం క్రితం ఆయన ఆ భూమిని కొన్నారు. కట్ చేస్తే 2024 ఏపీ ఎన్నికల్లో తాను సబ్మిట్ చేసిన అధికారిక అఫిడవిట్లో ఆ జన్వాడ భూమి విలువ సుమారు 10 కోట్ల పైచులు అని ఎన్నికల కమిషన్కు పబ్లిక్గా ప్రకటించారు. కబ్జాకోరులు ఆస్తులు దాచుకుంటారు కానీ ఇలా బహిరంగంగా ఎలక్షన్ అఫిడవిట్లో చూపిస్తారా? ఇక వాళ్ళు పదే చూపిస్తున్న FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ లాజిక్ వద్దాం. ఈ పెయిడ్ అనలిస్టులకు తెలియని చట్టపరమైన నిజం ఒకటి ఉంది ఇక్కడ. FTL నిబంధనలు అనేవి కేవలం నిర్మాణాలకు మాత్రమే వర్తిస్తాయి, కానీ యాజమాన్య హక్కులకు కాదు. FTL పరిధిలో ఉన్నా సరే అది శిఖం పట్టా భూమి అయితే అది పక్కాగా వ్యక్తిగత యాజమాన్య హక్కులు కలిగిన భూమి. పవన్ కళ్యాణ్ గారు అఫిడవిట్లో చూపించింది దాని వ్యవసాయ భూమిగానే. దీనికి అంతిమ చట్టపరమైన ఆధారం ఏంటంటే సెక్షన్ 22A. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయితే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి భూమికి సంబంధించిన రికార్డులు ఏవి కూడా ఆ నిషేధిత జాబితాలో లేవు. అధికారిక ధరణి డాక్యుమెంట్స్ స్పష్టం చేస్తున్న ఇదే విషయాన్ని.